సువర్ణలోభి. గోర్డియస్ అనే రైతు రాజైన కథ లోగడ చదువుకున్నాం. ఆ గోర్డియస్కు మైడాస్ అనే ఒక కుమారుడు కలిగాడు. వాడు చిన్న పిల్లవాడుగా ఉండగానే ఒకనాడు చీమల బారొకటి బంగారు రంగుగల గోధుమ ధాన్యపు గింజలను తీసుకొని వాడు నిద్రపోయే దిక్కుగా వచ్చింది. ఒక్కొక్క చీమ వాడి బుగ్గ మీదుగా ఎక్కి తాను తెచ్చిన గోధుమ గింజను వాడి పెదవుల మధ్య వేయసాగింది. ఇది వాడి తల్లి చూసి తన పరివారాన్ని పిలిచి, "ఈ అద్భుతం చూశారా? యువరాజు పెద్దయ్యాక ప్రపంచంలోకెల్లా ధనవంతుడవుతాడు" అని అన్నది. అంతలోనే కుర్రవాడు నిద్ర మేల్కొని నోట్లో ఉన్న ధాన్యపు గింజలు ఊసి ఏడుస్తూ లేచి కూర్చున్నాడు. కాలక్రమాన మైడాస్ పెద్దవాడై ఫ్రిజియా దేశానికి రాజయ్యాడు. అతనిది మంచి పరిపాలనే కాని తెలివైన పరిపాలన కాదు. ఎందుకంటే అతను మూర్ఖుడు, మందమతీను. అతనికి ఎంతసేపు పూల తోటలంటే ప్రీతి, సంగీతం అంటే చెవి కోసుకునేవాడు. వీటికి తోడుగా అతనికి సువర్ణలోభం కూడా పట్టుకున్నది. "నా కొడుకు అంతులేని ధనం సంపాదిస్తాడు" అని తల్లి ఎప్పుడు అంటూ ఉండిన మాటలు అతడికి వ్యసనమై పట్టుకున్నాయి. కానీ అంతులేని బంగారం ఎలా వస్తుంది? పరిసర దేశాల మీద యుద్ధం చేసి వాటిని కొల్లగొట్టాలి. అయితే మైడాస్కు యుద్ధాలు చేసే పాటి ప్రతాపం లేదు. పోనీ అతనికి వ్యాపారం చేసే దక్షత కూడా లేదు. అందుచేత మంత్రశక్తి వల్లనే తాను అపార ధనికుడు కావాలని అతను కలలు కంటూ వచ్చాడు. అతని రాజ్యంలో మాంత్రికులు, మహిమలు గలవారు లేరు. అందుచేత అతను అరణ్యాలన్నీ తిరుగుతూ మహిమగల వారిని వెతుకుతూ అడవులలో ఉండే ఆటవికులతో స్నేహం చేస్తూ ఉండేవాడు. మైడాస్తో స్నేహం చేసిన వారిలో సాటర్లు అనే తక్కువ జాతి గంధర్వులుండేవారు. వీరి శరీరాలలో మనిషి లక్షణాలు, జంతు లక్షణాలు కలిసి ఉండేవి. మైడాస్కు ఒక సాటరుతో సఖ్యం కుదిరింది. వాడు పిల్లన గ్రోవి మీద పాడటం నేర్చిన మొదటి ప్రాణినని, తనతో సమంగా గానదేవుడు కూడా పాడలేడని ప్రగల్భాలు పలికాడు. ఈ మాట ఆలకించి గానదేవుడు తన కిన్నెరతో సహా దిగివచ్చాడు. మైడాస్ను తీర్పుగాడిగా ఉంచి గానదేవుడు సాటరుతో పోటీ జరిపాడు. ఆ ఇద్దరి పాట ఆలకించిన మైడాస్ తన మిత్రుడైన సాటరు గానమే బాగున్నదని తీర్పు చెప్పాడు. గానదేవుడికి ఆగ్రహం వచ్చి, "నీ బుద్ధికి తగిన చెవులను బహుమానించాను, పుచ్చుకో" అని మైడాస్తో అన్నాడు. వెంటనే మైడాస్ చెవులు గాడిద చెవులుగా మారిపోయాయి. వాటిని ఎవరన్నా చూసి వేళాకోళం చేస్తారని మైడాస్ తన తలకు ఒక పెద్ద ఎర్ర తలపాగా చుట్టుకున్నాడు. అయితే ఈ రహస్యాన్ని మంగలి దగ్గర దాచటం మటుకు సాధ్యం కాదు. అందుకని మైడాస్ తన మంగలికి డబ్బు దండిగా ఇచ్చి తన చెవుల రహస్యం ఎవరికీ చెప్పనని ప్రమాణం చేయించుకున్నాడు. మంగలి రాజుగారి రహస్యాన్ని చాలా కాలం దాచాడు గాని చివరకు దాన్ని ఎవరికైనా చెప్పకపోతే మతి పోతుందనిపించింది. ఆఖరుకు గాలికైనా గట్టిగా అరిచి చెప్పాలని వాడనుకున్నాడు. ఒకరోజు వాడు నదీ తీరానికి వెళ్ళి ఒడ్డున ఒక గుంట తవ్వి అందులో తలదూర్చి, "మైడాస్ రాజుగారి చెవులు గాడిద చెవులు" అని పదే పదే అరిచాడు. ఇలా కొంతసేపు అరిచాక వాడి మనస్సు స్థిమితపడింది. అప్పుడు వాడు గుంటను పూడ్చేసి, "హమ్మయ్య, ఇక పర్వాలేదు" అని అనుకున్నాడు. కానీ కొంతకాలమయ్యాక ఆ గుంట నుంచి తుంగ మొలుచుకు వచ్చింది. గాలి కొట్టినప్పుడల్లా ఆ తుంగ "మైడాస్ రాజుగారి చెవులు గాడిద చెవులు" అని గొణగనారంభించింది. ఈ విధంగా మైడాస్ రహస్యం ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇక మైడాస్కు రాజుగా ఉండాలనిపించలేదు. ఆయన దూరదేశం వెళ్ళిపోతున్నానని ప్రకటించి చిన్నవాడైన తన కొడుకు పెద్దయ్యాక రాజయ్యే ఏర్పాటు చేసి ప్రయాణమయ్యాడు. మైడాస్ గ్రీసు దేశపు ఉత్తర ప్రాంతానికి చేరి అక్కడ స్థిరపడ నిశ్చయించాడు. అక్కడి ప్రజలకు తన గాడిద చెవుల రహస్యం తెలియదని ఆయనకు నమ్మకం కుదిరింది. ఆయన వాటిని ఇంకా ఎర్ర తలపాగాలోనే దాచి ఉంచుతున్నాడు. అక్కడ ఒక నిర్జనమైన లోయలో ఆయన తన కోసం ఒక రాజభవనం నిర్మించుకొని దాని చుట్టూ చక్కని గులాబీ తోట నాటించాడు. ఆ లోయ చుట్టూ ఉండే కొండల మీద సాటర్లుండేవారు. వారు గులాబీ తోటలోకి వచ్చి మంత్రశక్తులను గురించి అపూర్వమైన కథలు చెప్పుకోవడం మైడాస్ చాటు నుంచి చాలాసార్లు విన్నాడు. అయితే ఆ సాటర్లు మైడాస్ను అంత దూరాన చూస్తూనే పారిపోయేవారు. అందుచేత వారి చెలిమి ఆయనకు లభించలేదు.
వాళ్లను ఎలాగైనా పట్టుకోవాలని నిశ్చయించుకొని మైడాస్ ఒక యుక్తి పన్నాడు. గులాబీ తోటలో ఒక జలయంత్రము, దాని కింద చలువరాతి తొట్టె ఉండేవి. ఆ తొట్టెలోని నీటిని సాటర్లు తరచూ తాగటం మైడాస్ గమనించాడు. ఆయన ఒకనాడు జలయంత్రం నిలుపు చేయించి తొట్టెలోని నీరు తీసేయించి జలయంత్రం గుండా నీటికి బదులు ఘాటైన మద్యం ప్రవహించేటట్టు చేశాడు. ఆ సాయంకాలమే సాటర్ల పెద్ద అయిన ఒక ముసలి సాటరు ఆ జలయంత్రం వద్దకు వచ్చి మద్యం తనివి తీరా తాగి కైపెక్కి పక్కనే ఉన్న గడ్డి తివాసీపై వెల్లకిల్లా పడుకొని గురక పెట్టి వెన్నెలలో నిద్రపోయాడు. ఆ సమయంలో మైడాస్ ఆ సాటరు వృద్ధుణ్ణి బంధించి తన భవనంలోకి తెప్పించాడు. మర్నాడు సాటరు తెలివి వచ్చి తాను బందీ అయినట్టు తెలుసుకొని మైడాస్తో, నన్ను వదిలిపెట్టావంటే నీకు అద్భుతమైన కథలు చెబుతాను అంటూ విడ్డూరమైన కథలు చెప్పసాగాడు. ఆ వృద్ధుడు రకరకాల దేశాలను గురించి, 2 నిలువుల ఎత్తుండే మనుషులను గురించి, దున్నకుండా విరగబండే పొలాలను గురించి, దుఃఖమే ఎరగని మనుషులను గురించి ఇలా ఎన్నో కథలు చెప్పాడు. మైడాస్ చెలించలేదు. చివరకు ముసలి సాటరు బంగారం కొల్లలుగా ఉండే దేశం గురించి చెప్పాడు. అక్కడ ఏది చెయ్యాలన్నా బంగారంతోనే చేస్తారట. అక్కడ బంగారమే అన్నిటికీ ముడి పదార్థం. నేనక్కడికి పోవాలి. నాకు కావాల్సింది బంగారమే, బంగారం గురించిన కథలు కాదు అని మైడాస్ అన్నాడు. అలా అయితే నీవు నా వెంట మా రాజుగారి వద్దకురా, ఆయన నీ కోరిక తీర్చగలడు అని ముసలి సాటర్ అన్నాడు. మైడాస్ సరేనన్నాడు. ఇద్దరూ కలిసి కొండల మధ్య ఉండే మరొక లోయకు వెళ్లారు. అక్కడ ఒక పొదరింట సాటర్ల రాజు కూర్చొని ఉన్నాడు. మా ముసలివాడు పెద్ద పొరపాటు చేశాడు. ఆయన మీ గులాబీ తోటలో పడుకొని నిద్రపోవటం అపచారమే. అయినా ఆయనను తిరిగి మాకప్పగించినందుకు ప్రతిఫలంగా ఏం కావాలో కోరుకోండి అని సాటర్ల రాజు మైడాస్తో అన్నాడు. నాకు వేరే ఏమీ వద్దు, నేను ముట్టుకున్నదల్లా బంగారం అయ్యేటట్టు అనుగ్రహించండి అని మైడాస్ అన్నాడు. సాటర్ల రాజు పెద్దగా నవ్వి సరే అంటూ మైడాస్ను తన మంత్రదండంతో తాకాడు. మైడాస్ ఆనందం కట్టలు తెంచుకొని ప్రవహించింది. తన చిన్నతనంలో తల్లి అంటూ ఉండిన మాట ఇప్పటికి నిజం కానున్నది. ఇక తనకున్నంత బంగారం ప్రపంచంలో మరెవరికీ ఉండబోదు. ఆయన ఇంటికి తిరిగి వస్తూ ఒక చెట్టు మండ తుంచాడు. మరుక్షణమే అది బంగారు మండగా మారి మొయ్యలేనంత బరువెక్కింది. దారిలో కనిపించిన రాయి పైకి తీస్తే అది బంగారు ముద్దగా మారిపోయింది. ఆయన చెప్పులు విడిచేసి గడ్డి మీద నడిచాడు. ఆయన పాదాలు పడిన చోటల్లా గడ్డి బంగారు గడ్డిగా మారిపోయింది. దుమ్ములో నుంచి నడిస్తే ఆయన పాదాల గుర్తులు కూడా బంగారం రంగు తిరిగాయి. మైడాస్ వెర్రివాళ్లాగా అయిపోయాడు. అతను ఆనందంతో బంగారం బంగారం అని కేకలు పెట్టాడు. ఇంటి స్తంభాలు, గోడలు, నేల అన్నీ బంగారుమయం చేసేశాడు. ఆయన శరీరం మీద బట్టలు అదివరకే బంగారువైపోయాయి. కాసేపటికి ఆయనను ఆకలి దహించసాగింది. భోజనానికి కూర్చున్నాడు. ఆయన కూర్చున్న కుర్చీ, దాని ముందున్న బల్ల ఆయన స్పర్శతోనే బంగారు అయిపోయాయి. ఆయన ముట్టుకున్న ఆహారము, పానీయాలు కూడా బంగారమైపోవటంతో పెద్ద చిక్కొచ్చింది. భోజనంలాగే ఆయనకు ఆ రాత్రి సుఖనిద్ర కూడా లేకుండా పోయింది. ఆయన పడుకున్న హంసతూలికా తల్పం ఆయన శరీరం తాకగానే బంగారుదైపోయి ఆయన శరీరాన్ని బాధపెట్టింది. ఆ రాత్రి గడిచేసరికి మైడాస్కు బంగారమంటే భరించరాని రోత పుట్టింది. తోటలో పూలు, పళ్ళు అందంగా కనిపించాయి. కానీ వాటిని తాకే యోగ్యత తనకు లేదు. ఆకలి దప్పులతో చచ్చిపోయే పరిస్థితి తానే కోరి తెచ్చుకున్నాడు. మైడాస్ ఈ దుస్థితి నుంచి బయటపడటానికి సాటర్ల రాజునే శరణుజొచ్చాడు. అయ్యా, బుద్ధిగడ్డి తిని పాపిష్టి వరం కోరాను. నా లోభమే నన్ను ముంచింది. నాకు ఈ దిక్కుమాలిన బంగారం నుంచి విమోచన కలిగించండి అని అన్నాడు. సాటర్ల రాజు నవ్వి, నీవు కోరిన వరం నిజంగా అవివేకమైనదే. వరం పుచ్చుకొని వెళ్ళిపోయాక నీవు పడుతూ ఉండిన పాట్లన్నీ ఊహించుకొని మేమంతా ఎంతో ఆనందించాం. అందుచేత నిన్ను క్షమిస్తాను. నీవు మామూలు మనిషివి కావాలంటే ఈ కొండ మీదుగా వెళ్తే మరొక లోయ కనిపిస్తుంది. దాని ఎగువను కొంత దూరంలో ఒక నది పుట్టింది. అక్కడ నీవు స్నానం చెయ్యి అని అన్నాడు.
మైడాస్ అక్కడికి వెళ్ళి నీటిలో మునిగి లేవగానే ఆయన ధరించిన బంగారు దుస్తులు మామూలు దుస్తులై తడిసిపోయాయి. మైడాస్ మామూలు మనిషి అయ్యాడు. అయితే ఆయన మునిగిన చోట నదీ ప్రాంతమంతా బంగారం మయమైంది. మైడాస్ మునిగిన నది పేరు పక్టోలస్. అది పుట్టిన చోట ఇప్పటికీ బంగారం దొరుకుతుందట.